ఉస్మానియా యూనివర్సిటీలో ఈ నెల 18న జాబ్ క్యాలెండర్ ప్రకటించి అవినీతి లేకుండా 55,143 ఉద్యోగాలు వేగంగా భర్తీ చేసినందుకు ఉస్మానియా యూనివర్సిటీ నిరుద్యోగులు అలాగే విద్యార్థులందరూ కూడా కృతజ్ఞత సభ పెట్టిరు. ఈ కృతజ్ఞత సభ మన మానవతరాయ్, ఆ తర్వాత మేడారపు సుధాకర్, ఆ తర్వాత రెడ్డి శ్రీను ముదిరాజు, ఆ తర్వాత బైరు నాగరాజు గౌడు, అతే బోనాల నగేష్, ఆ తర్వాత పట్ల నాగరాజు, భీమరావు నాయకు, ఆ తర్వాత మణికంఠ నాయుడు, ఆ తర్వాత హేమంత్ చౌదరి, ఇట్లా వీళ్ళందరూ కూడా తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ వాళ్ళందరూ కూడా ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా డిసెంబర్ 18, 2024 సాయంత్రం 5 గంటలకు కృతజ్ఞత సభ ఏర్పాటు చేశారు. ఈ కృతజ్ఞత సభకు సంబంధించినటువంటి వివరాల్ని మనతో పాటు షేర్ చేసుకోవడానికి మానవతరాయ్ బృందం ఇక్కడ మనకు అందుబాటులో ఉంది. మానవతరాయ్ గారిని అలాగే వాళ్ళ బృందాన్ని ఒకసారి ఆహ్వానిద్దాం. గతంలో కేసీఆర్ గారు ఎన్నడన్నా అధికారంలో ఉండి ఆర్ట్స్ కాలేజ్ కాడ సభ పెట్టిండా? ఉస్మానియా సిటీకి వచ్చిండా? రాలే. శతాబ్ది ఉత్సవాలు జరిగితే మెల్లమెల్ల షార్ట్కెళ్ళి వచ్చేసి స్క్రీన్లు బంద్ చేసి జస్ట్ ఇట్లా వచ్చి రామమ్మ మెరుపు తీగలాగా వచ్చిపోయాడు. ఒక ప్రభుత్వాన్ని 10 ఏళ్ల పాటు పరిపాలించి ఆ ప్రభుత్వం ఏం చేసిందో ఉద్యమాల గడ్డైనటువంటి ఆర్ట్స్ కాలేజ్ కాడ చెప్పుకోలేకపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ పాలకం ఒకవైపు ఉంటే ఏడాదిలోనే 55,143 ఉద్యోగాలను భర్తీ చేసి ఆ ఉద్యోగాల ద్వారా నిరుద్యోగులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన ప్రభుత్వం మరోవైపు. నిరుద్యోగులంతా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏది శరవేగంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ఏదైతే చేపట్టిందో దానికి కృతజ్ఞతగా సభ నిర్వహించబోతా ఉన్నారు. దానికి సంబంధించిన వివరాలు మానవతరాయ్ గారు వివరిస్తారు. గుడ్ మార్నింగ్ ఆల్, మీ అందరికీ రైట్. కృతజ్ఞత, ఒక మనిషి సరే మనం ఎవరైనా మనకి హెల్ప్ చేస్తే థ్యాంక్ యూ బాయ్ సాబ్ అంటాం. ఎవరైనా హెల్ప్ చేస్తే ఏది చిన్న సాయం చేసినా ఖాళీ వాటర్ గ్లాస్ అందించినా కూడా థ్యాంక్ యూ అని చెప్పి చెప్తాం. సో 55,143 ఉద్యోగాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు అందించిన తర్వాత దాదాపుగా మీరు చేస్తున్నది థ్యాంక్ యూ బాయ్ సాబ్ కార్యక్రమం, కృతజ్ఞతా సభ. అంటే తెలంగాణ బిడ్డల రక్తంలో కృతజ్ఞత ఉంటుంది, కృతజ్ఞత బాగుంటుంది. చిన్న మనకి సాయం చేస్తే మనం ఇంకేందని చెప్పి చెప్పుకుంటాం. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో ఇవే నోటిఫికేషన్లు వాళ్లకు భర్తీ చేయటం చేత కాలేదు. ఒకవేళ నోటిఫికేషన్ ఇస్తే అవి న్యాయపరమైన వివాదాలతో కోర్టు మెట్లెక్కి సంవత్సరాలు జాప్యమయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నోటిఫికేషన్లో లోపాలు ఏందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రిమండలి అందరు కలిసి కూర్చున్న తర్వాత, అధికారులు కూర్చున్న తర్వాత ఈ నోటిఫికేషన్లో ఈ వివాదం ఉంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, హారిజాంటల్ రిజర్వేషన్ ఉండాలి అంటే మహిళలకు 33%, దివ్యాంగులకు వారి శాతం, క్రీడాకారుల కోట, అందరికీ సమాన్యాయం జరగాలని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే గత ప్రభుత్వం ఇవన్నీ చూసుకోకుండా కావాలని కొర్రీలతో నోటిఫికేషన్ ఇచ్చి, అంటే ఉద్యోగాలు ఇవ్వటం ఇష్టం లేదు కాబట్టి కొర్రీలతో నోటిఫికేషన్ ఇచ్చి ఇచ్చినాం అని చెప్పాలి, నిరుద్యోగుల్ని మోసం చేయాలి. అట్లా మోసం చేసి ఒక తరాన్ని, అంటే నా తరం నష్టపోయింది పాపం. నేనంటే రాజకీయంగా ఉన్నా, పోరాటాల్లో ఉన్నా, నా తరం పాపం డాక్టరేట్లు అయిపోయి ఉద్యోగాలు 10 ఏళ్ళు సర్వనాశనం అయిపోయి చనిపోయారు కొంతమంది. 1200 నేను 2014 నుంచి మన్నేపు రామకృష్ణ తొలి నిరుద్యోగ అమరుడు. ఎందుకంటే నేను పోరాటం చేసిన కాబట్టి నాకు తెలుసు, అబద్ధాలు ఏం చెప్పే అవసరం లేదు. రామకృష్ణ నుంచి ప్రవళిక వరకు లెక్కేస్తే 1200 మంది ఈ యొక్క జాప్యం మూలంగా, బీఆర్ఎస్ పార్టీ జాప్యం మూలంగా కొలువుల భర్తీల ముందు చనిపోయారు. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత జీవో నెంబర్ తీసుకొచ్చి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఆ నోటిఫికేషన్లు అమలు చేస్తూ ఎటువంటి న్యాయ వివాదాలు లేకుండా అన్ని డిపార్ట్మెంట్లో, దాదాపు పోలీసు, విద్యాశాఖ, అన్ని డిపార్ట్మెంట్ల్లో 55,143 ఉద్యోగాలు భర్తీ చేయడం గొప్ప. కాబట్టి చేసిందని మనం చెప్పాలా. ఒక నిరుద్యోగులు చేయాల్సిన దాని గురించి ప్రభుత్వానికి ఇది మాకు చేస్తానన్నారు, ఇది చెయ్యండి, నిరుద్యోగులకు యూనివర్సిటీలకు ఇది చేయండి, యూనివర్సిటీలో కొలువులు భర్తీ చేయండి అడగాల. అంతేగాని వాడు చేయలేదు, చేసేవాడు చేయలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి మీరు చూడండి, గ్రూప్ 1 పరీక్ష 13 ఏళ్ళుగా ఈ రాష్ట్రంలో పెట్టలేకపోయింది. తెలంగాణ దేనికోసం వచ్చింది? అసలు నియామకాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో నియామకాలే సక్రమంగా జరగలేదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన గ్రూప్ 1 ఎటువంటి లీకులు లేకుండా పక్కడ్బందీగా పెట్టింది. తర్వాత ఫలితాలు కూడా రేపు మాపి విడుదల చేయడం సిద్ధంగా ఉంది. అదేవిధంగా గ్రూప్ 2 పరీక్ష రేపు. గ్రూప్ 2 రాయబోయే నిరుద్యోగులందరికీ మీ అందరికీ మల్లన్న గారి క్యూ న్యూస్ ఛానల్ ద్వారా అభినందన శుభాకాంక్షలు చెప్తున్నా. చక్కగా విజయం సాధించాలి మీరు.
ఆత్మస్థైర్య రేపు 15-16 గ్రూప్ 2 ఉంది. పకడ్బందీ ఏర్పాట్లు చేసిన లీకులు ఉండవు, చక్కగా చదివిన వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. గ్రూప్ 3ని కూడా లీకులు లేకుండా సమర్థవంతంగా నిర్వహించారు. ఏ పరీక్ష పెట్టినా ఒక భరోసా కలిగించింది ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. నిరుద్యోగులారా చదువుకుంటే మీకు ఉద్యోగం వస్తుంది అనే భరోసాను కలిగించడానికి మనం చెప్పాలి కదా కృతజ్ఞత. నేను అందుకే అన్న తెలంగాణ బిడ్డల రక్తంలో కృతజ్ఞత ఉంటుంది. ఇక్కడ ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. తెలంగాణ గడ్డలో అందరూ మనవాళ్ళే. మనకేమైనా సాయం చేస్తే ఇంత చేస్తే గోరంత చేస్తే కొండంత చెప్పుకునే సంస్కృతి మనది. కాబట్టి రేవంత్ రెడ్డి సర్కారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు, అందుకే మేము ఏమన్నామంటే కరపత్రాల్లో ఉన్నది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడాది పరిపాలన నిజంగా విద్యార్థి నిరుద్యోగుల పాలిట స్వర్ణయుగం అన్నాం. ఇది నోటిఫికేషన్ల విషయం. ఇంకో విషయం ఏంటంటే హాస్టల్లో మేమంతా ఉన్నాం, అందరం హాస్టల్ లైఫ్. మీరు కూడా ఉన్నారు. చాలా కాకతీయ యూనివర్సిటీలో పోయిన ఎమ్మెల్సీ ఎలక్షన్లప్పుడు దాదాపు 10-16 సంవత్సరాలుగా ఆ సంక్షేమ హాస్టల్లో 7 లక్షల మంది విద్యార్థులు, సోషల్ వెల్ఫేర్లో 6 లక్షలు, 7.5 లక్షల విద్యార్థులు చదువుతున్నారు. బెస్ ఛార్జీలు అంటే భోజన ధరలు పెంచలేదు, ఏ ప్రభుత్వం పెంచలేదు. అదేవిధంగా కాస్మోటిక్ ఛార్జీలు ఎవరు పెంచలే. కాస్మోటిక్ ఛార్జీలు కూడా పెంచలే. కాస్మోటిక్ ఛార్జీలు అంటే ఏంది? అలంకరణ వస్తువులు, పౌడరు, సబ్బు, అమ్మాయిలకైతే రబ్బర్ బ్యాండ్లు, మంచి కొబ్బరి నూనె తలక రాసుకునేవి, వీటి ధరలు పెంచలే. ఎప్పుడు గతంలో ఎట్లున్నాయో అట్లనే ఉంచారు. కానీ రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత సుమారు 600 కోట్లు బడినా పర్వాలేదు. ఈ పేద పిల్లల సంక్షేమ హాస్టల్లో చదివే సుమారు వాళ్ళకి 8-9 లక్షల మందికి లాభం చేకూర్చాలని చెప్పేసి అమాంత 40% భోజన ధరలు పెంచింది. అదేవిధంగా అలంకరణ వస్తువుల ధరను కూడా, కాస్మోటిక్ ఛార్జీని కూడా పెంచింది. కాబట్టి దీనికి కృతజ్ఞతలు చెప్పాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, అదే కాంగ్రెస్ ప్రభుత్వానికి, మంత్రి మండలికి అని చెప్పేసి నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో. నిరుద్యోగ జేఏసీ అంటే గతంలో కేసీఆర్ పైన మాట్లాడటానికి ఓయూలు భయపడే తరుణంలో కూడా భయపడకుండా ఇదే వేదిక మీద ఇప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు, వారిని పలుమార్లు ఆ వేదిక మీద తీసుకొచ్చేసి నిరుద్యోగులకు మేము ఉన్నాం, భరోసా ఉన్నాం అని చెప్పి ఒక ధైర్యం కలిగించడం ఆ రోజు. కాబట్టి అదే నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 18వ తారీఖున సాయంత్రం 5 గంటలకు భారీ ఎత్తున విద్యార్థులు నిరుద్యోగులందరూ కూర్చొని కృతజ్ఞత సభను జరుపుకోబోతున్నాం. కాకపోతే దీన్ని తట్టుకోలేకపోతున్నారు. కొంతమంది ఉంటారు కదా, కుళ్ళుబోతులు ఏడానే ఉంటారు. అయితే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసింది? ఇక్కడ మురళీ ముదిరాజ్ మేమందరం కేసులో చచ్చిపోతే ఉద్యోగం వల్ల అమ్మా నేను నీకేం చేయలేకపోతున్నా, నేను పుస్తకాలు కొంటుంది, నాకు పైసలు లేవు, ఏం చేయాలని అర్థం అయితే లేదు, కాబట్టి నేను చచ్చిపోతున్నా, నాయననేమో లేడు అని చెప్పేసి ఓ లెటర్ రాసి చచ్చిపోతే ఆ పిల్లగానికి కాంపెన్సేషన్ ఇవ్వండి, పరిహారం ఇవ్వండి, గవర్నమెంట్ నుంచి ఒక 20 లక్షల రూపాయలు ప్రకటించండి అని చెప్పేసి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. అయితే సరే, మా వల్ల ఆ కుటుంబానికి, పేద ముదిరాజు కుటుంబానికి, ఆ పిల్లవాడికి జరిగింది, న్యాయం జరిగింది. మేమే కనుక పోరాటం చేయాలి. దెబ్బలు తిని ఏం చేసినామంటే, మేము లేకపోతే సాయంత్రం 3ంటికి వేసుకుంటే 5ంటికి ఆ పిల్లవాడు బొందలోకి పోయేవాడు. మెదక్ కేసీఆర్ నియోజకవర్గం వల్ల అది గజ్వేలు. మేమేం చేసారే, ఇంత ప్రతిభావంతుడు యూనివర్సిటీలో రావటం అంటే ఫిజిక్స్ డిపార్ట్మెంట్, తెలివిగల్లోడు, టాపరు, ఇప్పుడు చనిపోతే ఆ కుటుంబం పరిస్థితి ఏంది? ఇప్పుడు ఉద్యోగం వస్తే వాళ్ళ కుటుంబం బాగుపడేది ఆలోచన చేసి మేమంతా ఏమన్నా కానీ వాడికి 50 లక్షలు పట్టుబడితే ఎంత ప్రయత్నం చేసినా పోలీసులు వాళ్ళగాలి ఆ మృతదేహాన్ని తీసుకుపోవడం కోసం. వాళ్ళ అమ్మని తీసుకొచ్చి బతిని మేము చెప్పిన, అమ్మ నువ్వు ఓపిపట్టు, మాకైతే ఏం రాదు, నీకు లాభం చేయకు, నీకు న్యాయం చేయడం కోసం మేము పోరాటం చేస్తాను. ఆ తల్లి కూడా మా బిడ్డలు ఏం చెప్తే వాళ్ళు అని చెప్పింది. పోలీసులు అర్థం లాఠీ చార్జ్ చేసి చివరికి 3ంటప్పుడు తెల్లారదామని తీసుకుపోయే టైంలో పిల్లలు కోపోద్రిక్తులై మరి ఘర్షణ జరుగుతుంది, కామన్ జరుగుతుంది కదా, రాళ్ళు ఏదో జరిగింది మొత్తం. వాళ్ళు లాఠీ చార్జ్ చేశారు, పిల్లగాళ్ళు ఏది దొరికితే అది వేశారు. ఆ కేసులు మేము ఇప్పటికి కూడా తిరుగుతున్నాం. కాకపోతే ఆ పేద కుటుంబానికి ప్రభుత్వం భయపడి పరోక్షంగా, అధికారికంగా కాకపోతే అనధికారికంగా హరీష్ రావు వీళ్ళంతా కూడా ఒక 50 లక్షల రూపాయలు సాయం చేసినట్టు మాకు తెలిసింది. సంతోషం. మొత్తం ఇన్ని త్యాగాలు చేసినాం మేము. 40 కేసులు పెట్టుకున్నాం ఇదే నిరుద్యోగుల కోసం. గత ప్రభుత్వాన్ని యాద్ చేయకు. ఈ ప్రభుత్వంలో ఇంకా చేయాల్సి జాబ్ క్యాలెండర్. ఇప్పుడు నేను ఒకటి చెప్తా ఉన్నాను. ఎందుకంటే సుధాకర్ కానీ, మీరు కానీ, కానీ అందరు కానీ, మీరు యూనివర్సిటీల నుంచి వచ్చి అంతో ఇంతో ఈ ప్రభుత్వాలను, ఈ చట్టాలను, వ్యవస్థలను పరిశీలిస్తున్నటువంటి పరిశోధక విద్యార్థులు మీరంతా. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, మీరు నిరుద్యోగుల ప్రతినిధి, గ్రాడ్యుయేట్స్ ప్రతినిధి, అది మనమంతా. అయితే ఇక్కడ ఈవెన్
నన్ను ప్రశ్నించాలనుకున్నా మీకు హక్కు ఉంది. అవును, అవును. ఈ గవర్నమెంట్ మీకు ఇస్తుంది. అవును. మేమేమన్నా హామీలు ఇచ్చి ఏమైనా ఇంకా ఆలస్యం జరుగుతుంటే నిర్దాక్షిణ్యంగా అడగండి. అందుకే కదా ఈ పెట్టింది ఎందుకు, నిర్దాక్షిణ్యంగా అడగండి. ఈ సభ పెట్టింది కూడా ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిలో కీలకమైన వ్యక్తి. అవును. గతంలో సుదీర్ఘకాలం పీసీసీగా పనిచేశారు వారు. ధనసిరి సీతక్క గారు కూడా ఓయూ విద్యార్థిని, మొన్ననే పిహెచ్డీ LLMలో మొన్న అయిపోయింది. కాబట్టి వారిని కూడా పిలిచాం. పంచాయతీరాజ్ శాఖ ఉన్నారు, మీ ద్వారా ఎమ్మెల్సీ గారు మీరున్నారు, చాలా మంది వచ్చేవాళ్ళు ఉన్నారు. ప్రొఫెసర్ కోదండరామ్ గారు, మధుయాషి గారు, జగ్గారెడ్డి గారు, దానం నాగేందర్ గారు, మైనంపల్లి హనుమంతరావు గారు, మందుల సామేల గారు, మన మేడిపల్లి సత్యం గారు, వీళ్ళంతా పెద్ద పెద్ద నాయకు షబ్బీర్ అలీ గారు, వీళ్ళంతా ద్వారా బీర్ల ఐలయ్య గారు, ఆయన విప్పు ఉన్నారు. మీ అందరి ద్వారా ఏంటంటే మాకు ఇస్తున్నారు కొన్ని వాగ్దానాలు నిరుద్యోగులకు, దయచేసి అవి కూడా కొన్ని నెరవేర్చండి, తీర్చండి. ఇప్పటివరకు చేసింది బాగుంది, ఇంకా చేయాల్సింది ఇంత ఉన్నది, వీటిని కూడా పరిష్కరించండి అని చెప్పటం కోసం కూడా ఈ సభ పెడుతున్నాం. కృతజ్ఞత సభ తర్వాత కృతజ్ఞతలు చెబుతూ మాకు రావాల్సిన వాటి గురించి కూడా ఆలోచన చేయండి దయచేసి ప్రభుత్వంలో ఉన్న పెద్దలారని చెప్పాలి. ఆలోచన కాదు, ఆచరణే. ఆలోచన ఏం లేదు ప్రభుత్వానికి. ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రజలకి మాట ఇచ్చి ఆ మాట కట్టుబడుతూ ఎంత కష్టమైనా పనిచేస్తుంది. అది మాత్రం వాస్తవం. విద్యార్థి నిరుద్యోగ లోకానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో వాటిని నెరవేర్చే బాధ్యత మనమే. తప్పకుండా మీరు తీసుకోవాలా, గ్రాడ్యుయేట్స్ మనందరి మీద ఉంది. ఎందుకంటే నేను గెలిచి వచ్చి మళ్ళా ఈయనే నిలబడ్డా అంటే కూడా మీ అందరే కారణం. తప్పకుండా మీ అందరూ అవకాశం ఇస్తేనే నేను నిలబడ్డా. మీరు నన్ను గల్లాబట్టి అడిగే హక్కు మీకు తప్పకుండా ఉంది. కాబట్టి నేనేమంటున్నా అంటే కృతజ్ఞత ఓకే, రైట్. వచ్చే నిరుద్యోగులకు కూడా భరోసా నింపి పంపండి. తప్పకుండా భరోసా నింపి పంపండి. భరోసా ఇవ్వకపోతే మనం గతంలో 10 ఏళ్ల పాటు పిల్లల్ని ఇంట పెట్టుకొని పోరాటాలు చేసి ఈపులని బలగొట్టుకొని జైల్లో పాలై ఉన్నాం. తిరిగినటువంటి ఉద్యోగికి మన ఇంట తిరిగిన వాడికి భరోసా కలగాలి కదా. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఆ భరోసా నింపి పంపించాలి. సో ఈ నెల 18న జరిగేటువంటి ఓయూ ఆర్ట్స్ కాలేజ్ జరిగేటువంటి సభకు నేను హాజరవుతా ఉన్నా. నిరుద్యోగ యువకులారా మీరందరూ కూడా తరలిరండి. ఇంకా ఎవరైనా ఉద్యోగాలు పొందినటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో అందరూ రండి. ఒక్కసారి ఎందుకంటే కృతజ్ఞత అనేది మన రక్తంలో ఉంది కాబట్టి అదొకసారి చెప్తూనే మనకు కావాల్సినటువంటి ఆ సమస్యలు, పెండింగ్ సమస్యలు ఏమున్నాయో వాటి పరిష్కారం కోసం కూడా ప్రభుత్వం ముందు ఒక నివేదన పెడదాం. ఆ నివేదన ద్వారా మరికొంత వేగంగా ప్రభుత్వాన్ని గొప్పగా ఫ్రీగా పనిచేసినట్టు మనం వాతావరణం సృష్టిద్దాం. ఇదే కదా, అంతే. ఇదే. థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్. రైట్, థ్యాంక్ యూ. తప్పకుండా రావాలి, వస్తున్నాను తప్పకుండా. క్యూ న్యూస్ లో పనిచేయటకు అనుభవం గల కెమెరామ్యాన్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.